తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆట ఫుల్ స్వింగ్ లో ఉంది. బీసీ బిల్లు పేరుతో పార్టీలు బంతట ఆడుతున్నాయి. బాల్ ఎవరు కొడితే ఎవరి కోట్లోకి వెళ్తుందో ప్రజలకు తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. బీసీ బిల్లు ఆర్డినెన్స్ రాజ్భవన్ కు చేరుకున్న తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎక్కడ బీసీ రిజర్వేషన్లపై ఆశలు లేక పోవడంతో బాల్ను బీజేపీ కోర్టులోకి పడేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లు ముసాయిదా ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు పంపారు. ఇప్పటి వరకు దానికి గవర్నర్ ఆమోదం ముద్ర వేయలేదు, తిరస్కరించలేదు. అంతేకాదు బీజేపీని కాదని గవర్నర్ కూడా ముందుకు వెళ్లారన్న సమాచారం అందుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాలని రేవంత్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా రాహుల్ ను కూడా కలిసే అవకాశం ఉందంటున్నాయి సీఎంఓ వర్గాలు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ తరపున చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు సీఎం. అందులోనూ ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందితేనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు అవకాశం ఉంది. అప్పుడే రిజర్వేషన్లకు రాజ్యాంగ పరంగా రక్షణ ఉంటుంది. రిజర్వేషన్లను 50% మించవద్దని సుప్రీంకోర్టు పలు కేసుల్లో తీర్పులు చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50%కి మించిన ఇబ్బంది లేదనే ఒక వెసులుబాటును కల్పించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీని సీఎం కోరుకున్నారని వినికిడి. మోదీ అపాయింట్మెంట్ దొరికితే బీసీలకు రిజర్వేషన్ బిల్లు అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. అటు బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి పార్టీల మద్దతును కూడగట్టేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలు పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. అందుకే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇండియా కూటమి ఎంపీలకు వివరించనున్నారు. బీజేపీ వాదన మాత్రం మరోలా ఉంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగిస్తేనే బిల్లును ఆమోదిస్తామని ఆఫర్ చేసింది. బీసీల జనాభా 46% ఉంటుంది. బీసీలో 10% ముస్లింల జనాభా కలపడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేది తమ పార్టీ డిమాండ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణ చీఫ్ కూడా అదే మాట అన్నారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో 51% ఉన్న బీసీల జనాభాకు 32% రిజర్వేషన్లు ఇస్తున్నారు. 12% ఉన్న ముస్లింలకు 100% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారనేది బీజేపీ ఆరోపణ. మరి సీఎం ఢిల్లీ రేవంత్ ఏ వరకు నెగ్గుకు వస్తారనేది ఆసక్తిగా నెలకొంది.